ఒకప్పుడు అమెరికా మంచి ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ. క్రమంగా అతి చీఫెస్ట్ లేబర్ అక్కడ ₹1,00,000 ఒక కూలీకి డబ్బులివ్వాల్సుంటే, ఒక పరిశ్రమలో పనిచేసే ఎంప్లాయ్‌కి డబ్బులివ్వాల్సుంటే, ఇక్కడొచ్చేటప్పటికి కేవలం ఒక 10,000 ఇస్తే చైనాలో పని జరిగిపోతుంది. అట్లాంటి వాటితో అమెరికాలో ఉన్న ఇండస్ట్రీసే అక్కడ మూసేసి, చైనా వెళ్ళిపోయి అక్కడ పెట్టుకుని డబ్బులు సంపాదించుకుంటే ఇక్కడ కూర్చుని తినటం బిగించేశారు వాళ్ళందరూ గూడా. పనంతా చైనాలో జరిగిపోతుంది. ఆ వచ్చే లాభాల వరకు అమెరికాలో తిని కూర్చుంటున్నారనమాట. దాంతో చివరికి అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కరువైపోయినటువంటి సిట్యుయేషన్‌లో ట్రంప్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్‌లని పెంచమంటున్నాడు. అమెరికన్ కంపెనీలు కంపల్సరీగా అమెరికాలో పెట్టుబడులు పెట్టాలని ఒత్తిడి తీవ్రతరం చేశాడు. ఆ ఫలితమే మొన్న యాపిల్ వాస్తవంగా చైనా నుంచి వదిలేసి భారత్‌కొచ్చిన యాపిలే భారీ పెట్టుబడుల్ని మ్యానుఫ్యాక్చరింగ్‌ని అమెరికాలో చేయడానికి కోట్ల రూపాయల నిధుల్ని ప్రకటించాడు. బిలియన్ల కొద్ది డాలర్లని ప్రకటించాడు. దాదాపు $1 ట్రిలియన్ ప్రకటించాడు మొన్ననే యాపిల్ అధినేత. ఇప్పుడు తాజాగా మరొక సంస్థ మెర్సిడెస్ వాళ్ళు $4 బిలియన్ పెట్టుబడి పెట్టడానికి రెడీ అయ్యారు. అలబామాలో ప్లాంట్ పెడతామని ప్రకటించారు. ఎందుకు అంటే అమెరికా వాడు విదేశాలలో తయారు చేసిన వస్తువులు తీసుకొచ్చి అమెరికా కంపెనీవనే మళ్ళీ అమెరికాలో అమ్మితే భారీ ట్యాక్స్లు వేస్తున్నాడు ట్రంప్. ఆ టారిఫ్లకు భయపడి ఇప్పుడు కొంత మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాకి తిరిగి వస్తుంది. ఆ విషయంలో ట్రంప్ సక్సెస్ అవుతున్నాడు.